వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా తీర్చిదిద్దుతామనే విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సంకల్పం కార్యరూపం దాలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనితీరులో గణనీయమైన మార్పు వచ్చింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలే ఇందుకు నిదర్శనం. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రమాణాల పెంపునకు మంత్రి నారా లోకేష్ తీసుకున్న చర్యలే ఇందుకు కారణం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇవాళ విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఇంటర్మీడియట్ 2 ఏడాదిలో గత 10 ఏళ్ల కంటే రికార్డు స్థాయిలో ఈ ఏడాది అత్యధికంగా 69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ మొదటి ఏడాది పరీక్షల్లో గత 10 ఏళ్లతో పోలిస్తే రెండో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థుల్లో అత్యధికంగా 47% మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ, ప్రైవేటు మొత్తంగా ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకుంటే గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో అత్యధికంగా 70% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, రెండో ఏడాదిలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 83% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల పరంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో పార్వతీపురం, మన్యం జిల్లాలో అత్యధికంగా 70% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 34% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్మీడియట్ రెండో ఏడాదిలో అత్యధికంగా పార్వతీపురం, మన్యం జిల్లాలో 81% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 55% ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్మీడియట్ వొకేషనల్ లోను గత 10 ఏళ్లలో పోలిస్తే రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల విషయానికి వస్తే ఇంటర్మీడియట్ వొకేషనల్ మొదటి ఏడాదిలో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా 64% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్మీడియట్ వొకేషనల్ రెండో ఏడాదిలో గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా 82% ఉత్తీర్ణత నమోదైంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రభుత్వ జూనియర్ కాలేజీల పనితీరులో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. ఫలితంగా రికార్డు స్థాయిలో ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. వైసీపీ హయాంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ రద్దు చేసింది. నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తరువాత సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు అందించారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. 5 ఏళ్ల తర్వాత 2024 ఏడాదిలో 217 మంది ప్రిన్సిపల్స్ కు ప్రమోషన్లు ఇచ్చారు. 2024 ఏడాది అక్టోబర్ నుంచి సెంట్రలైజ్డ్ అసెస్మెంట్ చేశారు. అంతర్గత పరీక్షలు విద్యార్థులు ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుల పనితీరును సమీక్షించడంతో పాటు విశ్లేషించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల పని వేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచారు. 100 రోజుల కార్యక్రమాన్ని పెంపొందించి వెనుకబడిన విద్యార్థులను కేటగిరీలుగా విభజించడంతో పాటు స్టడీ మెటీరియల్ అందించి వారిని వెన్నుదన్నుగా నిలిచారు. 3 పేరెంట్ టీచర్ మీటింగ్ల నిర్వహణతో పాటు విద్యార్థులందరికీ ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు. జరుగుతున్న సిలబస్ పై వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించారు. టేక్ కేర్ వ్యవస్థను ఏర్పాటు చేసి విద్యార్థుల అభ్యసన ఫలితాలు, అటెండెన్స్ బాధ్యతలను అప్పగించారు. మంత్రి నారా లోకేష్ చొరవతో ఇంటర్ కాలేజీల్లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది.